గుప్తా గారిని పైకి వచ్చేయమని నారద మహర్షి అడుగుతూ ఉండగా, లేదు బుజ్జమ్మ ఆపదలో ఉంది, నేను రాలేను అని గుప్తా అంటూ ఉంటాడు. ఎవరి తలరాతని వాళ్ళే అనుభవించాలి, మీరు సహాయం చేయడానికి వీల్లేదు, అలా చేస్తే మీకు కూడా శిక్ష పడుతుంది, ప్రభువుల వారు మీకు శిక్ష వేస్తారు అని అంటూ ఉండగా, పర్లేదు నేను అనుభవిస్తాను అని గుప్తా అంటూ ఉంటాడు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని నారదుడు అంటూ ఉండగా, అవును, ఆ జన్మలో అరుంధతి నన్ను అన్నా అని పిలిచింది, ఇప్పుడు బుజ్జమ్మ మా మామయ్య అని పిలుస్తుంది. అటువంటి పిల్ల ఆపదలో ఉంటే నేనెలా రాగలను మీకు కూడా తెలుసు. అరుంధతి మా పొరపాటు వల్లే తన జీవితాన్ని కోల్పోయింది, కాబట్టి ఈ జన్మలోనైనా తన కోరిక నెరవేరాలని నేను తనకి సహాయం చేస్తున్నాను అనగానే నారదుల వారు ఇక ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతారు. ఎలాగైనా బుజ్జమ్మకి సాయం చేయాలని అనుకుంటూ ఉంటాడు గుప్తా. మరోవైపు మొబైల్ చూసుకుంటూ అమర్ కిందికి దిగి వస్తూ ఉండగా, బుజ్జమ్మ తన డ్రెస్, వాచ్, బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకుంటూ పైకి చూడకుండా స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఒకరినొకరు ఢీకొంటారు. ఇద్దరి తలలు ఢీకుంటాయి. అప్పుడు అమర్ కోపంగా, హే లూజ్, కనిపించట్లేదా అని గట్టిగా తిట్టేస్తాడు. దాంతో బాగి లూజ్ అని పిలిచేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సంతోషపడుతూ, మీరేమన్నారు ఇప్పుడు అని అంటూ ఉండగా, కనబడట్లేదా అన్నా అంటాడు అమర్. కాదు సార్, అంతకుముందు అంటుండగా ఏ అన్నాను అని అంటూ ఉంటాడు అమర్. ఆ మధ్యలో సార్ అంటూ ఉండగా లూజ్ అన్నాను అని అమర్ అనడంతో, ఇప్పుడే వస్తానాగండి అంటూ పరుగు పరుగున దేవుని దగ్గరికి వెళ్ళి, మా ఆయనకి గతం గుర్తొచ్చినట్టుంది, నేను కూడా గుర్తు రావాలి, అంతా మంచి జరగాలి అని దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ పరుగున అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ అప్పటికే కిందికి దిగి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుండగా, దేవునికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాను, కానీ ఇప్పుడు మీరు ఏమని పిలిచారు అంటూ ఉండగా, లూజ్ అన్నాను. ఏంటి, ఎందుకు అడుగుతున్నావు పదే పదే అంటూ ఉండగా, ఇంతకుముందు మీరు అలా ఒకరిని పిలిచేవారు అని అంటూ ఉంటుంది భాగ్య. ఎవరిని అని అమర్ అడుగుతుండగా, అది చెప్తాను కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది భాగ్య. ఎందుకు, అదేమైనా పొగడుతూ అనుకున్నావా, తిట్టు అని అంటూ ఉంటాడు అమర్. అది కరెక్టే, కానీ నాకు చాలా బాగా తెలుసు, కానీ మీకు ఎవరైనా గుర్తొచ్చారా అని ఆతృతగా అడుగుతూ ఉంటుంది భాగ్య. ఎవరు గుర్తు రావాలి అని రిటర్న్లో అడుగుతూ ఉంటాడు అమర్. అది మీరు లూజ్ అనే పిలిచే అమ్మాయిని, మీకేం గుర్తు రాలేదా అని బాగి అడుగుతుండగా, లేదు అంటాడు అమర్. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీకు గుర్తొచ్చేలా నేను చేస్తాను అని అనేస్తుంది బాగి. సరే అలాగే అని కళ్ళు మూసుకుంటాడు అమర్. బ్రీత్ పీల్చుకోండి, బ్రీత్ వదలండి, కాసేపు మెడిటేషన్ లాగా చేయండి అనగానే అలాగే చేస్తాడు అమర్. ఇప్పుడేమైనా ఫ్లాషెస్ పడుతున్నాయా అని బాగి అడగగానే, పడుతున్నాయి అంటాడు. అమర్కి ఒక్కసారిగా బాగితో ఫస్ట్ నైట్, ఆ తర్వాత బాగితో ప్రేమగా గడిపిన క్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం కనబడుతుంది మీకు, ఎవరు కనబడుతున్నారు అనగానే, ఒక అమ్మాయి కనబడుతుంది అంటుండగా, ఎలా ఉంది అని అడుగుతుంది బాగి ఆతృతగా. శారీ కట్టుకుంది అని అనగానే, అదే ఎలా ఉంది అని అంటుండగా, బ్లాక్ హెయిర్ అంటాడు అమర్. తను మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అని అంటూ ఉండగా, చెబ్బీ చీక్స్, చేప ముఖం, క్యూట్ కళ్ళు, ఎర్రటి చెర్రీ పళ్ళ లాంటి లిప్స్ అని అమర్ వివరిస్తుండగా, ఆపండి, నేను ఫేస్ ఎలా ఉంటుందని అడిగితే ఏదేదో చెప్తున్నారేంటి అని కసురుతుంది బాగి. దాంతో అమర్, ఏయ్ నాకేది గుర్తు రాలేదు, నువ్వు అడుగుతుంటే అలా జోక్ చేశా అంతే అని అంటూ ఉంటాడు అమర్. మీకు ఏది గుర్తురాదు, అదే మీకు గతం గుర్తొచ్చే ఉంటే మిమ్మల్ని ఏం చేసేదానో, ట్యూబ్ లైట్ అనేస్తుంది అమర్ని. ట్యూబ్ లైటా, నేను ట్యూబ్ లైటా అని అమర్ కసిరేసరికి, బెడ్ లైట్ అని మళ్ళీ తిట్టేస్తుంది బాగి. ఏమంటున్నావు నన్ను అని మళ్ళీ కోపంగా అరుస్తాడు అమర్. అవును, మీరు నిజంగా ట్యూబ్లైటే, మీకేమీ అర్థం కాదు అని అంటూ ఉంటుంది బాగి. అప్పుడు అమర్, నీతో నా టైం వేస్ట్ అని అంటుంటాడు అమర్. సేమ్ ఫీలింగ్ అని అంటుంది బాగి. మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటాడు అమర్. నాది అదే ఫీలింగ్ అని ఇద్దరు
గొడవ మొదలు పెట్టుకుంటారు. ఇద్దరు చిన్న చిన్నగా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చి చిలక గోరింకల్లాగా గొడవ పడుతున్న అమర్ బాగీలని చూసి ఆశ్చర్యపోతారు ఆ మనోహరి యాదమ్మ ఇద్దరు. వాళ్ళు చిలక గోరింకల్లాగా ఎలా గొడవ పడుతూ రొమాన్స్ చేసుకుంటున్నారో చూడు అని యాదమ్మ వెక్కిరిస్తూ ఉంటుంది. దాన్ని వదలను అని మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు దూరం అయిపోతున్నావు, బాగి దగ్గర అయిపోతుంది, ఇంకేం చేస్తావు అని యాదమ్మ వెక్కిరిస్తూ ఉంటుంది. నేను వెళ్తాను అని అమర్ అంటూ ఉండగా, ఎలా వెళ్తారలా, నాకు కొమ్ములు వచ్చేస్తాయి, మళ్ళీ ఢీకొట్టండి అనగానే, నీకు ఆల్రెడీ కొమ్ములు ఉన్నాయి కదా, అయినా నాకు కొమ్ములు వస్తాయి కదా, బాగోదు కదా అని ప్రేమగా బాగి ఫేస్ని చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా బాగి కళ్ళలోకి చూస్తూ తన తలని బాగి తలకి ఢీ కొడతాడు. మళ్ళీ బాగి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నిలబడిపోతారు. బాగి అమర్ ప్రవర్తనకి విస్తుపోతుంది. బాగి అలా చేయడంతో మనోహరి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. నేను వెళ్ళొస్తా అని అమర్ వెళ్ళిపోగానే బాగి జరిగిందంతా గొడవ తలుచుకొని నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. మనోహరిని యాదమ్మ వెక్కిరిస్తూ ఉండగా, ఈరోజు ప్రచండ బుజ్జమ్మని బయటికి తీసుకెళ్లి బలి ఇవ్వగానే దానికి కారణం బాగి అని చెప్పి బాగిని గెంటేసి అమర్ని నేను పెళ్లి చేసుకుంటా అని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. జరిగినప్పుడు చూద్దాం అని యాదమ్మ అంటూ ఉంటుంది. ఇక గుప్తా గారు ఎలాగైనా బుజ్జమ్మకి సహాయం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. లోపలికి వెళ్తున్న గుప్తా గారికి ప్రచండ ఎదురుపడతాడు. అమ్మో, ఇప్పుడు నేను వీడికి కనబడితే నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అనుకొని దాక్కుంటాడు. కానీ గుప్తా ఉనికి ప్రచండకి తెలిసిపోతుంది. దాంతో నా ముందుకి రా అని అంటూ ఉండగా గుప్తా రాడు. దాంతో నా మంత్రశక్తితో నువ్వెక్కడున్నావో నేను తెలుసుకుంటా అని మంత్రించిన పొడిని అంతా చల్లుతూ ఉంటాడు. గుప్తా గారు దాక్కుంటాడు. అప్పుడే కిందికి వచ్చిన ఆకాష్, ఏం చేస్తున్నావే అంజు అని అడుగుతూ, గాల్లో చేతులు విసురుతున్నావేంటి, పద బయటికి వెళ్దాం అంటూ ఉండగా, నేను వస్తాను నువ్వు పద అంటూ ఉంటుంది అంజు. అదే ప్రచండ, పద నువ్వేం చేస్తావు ఇక్కడ అని లాగుతున్న ప్రచండ బలం వల్ల అంజు కదలదు. ఏంటి నిన్ను లాగడానికి లారీ కావాల్సి వచ్చేలా ఉంది అని అంటూ ఉండగా, అవసరం లేదులే నేనే వస్తా పద అంటూ ఆకాష్తో వెళ్ళిపోతుంది అంజు. మరోవైపు రాతోని పక్కకి తీసుకొచ్చి, బాగి మీ సార్ గుచ్చి నా దగ్గర ఏమైనా నిజాలు దాస్తున్నావా అంటుండగా, అవునవును ఆఫీస్ నుంచి లేట్ అయినప్పుడు చిన్న చిన్న ఆపరేషన్స్లో నిజాలు దాయడం కామనే కదా మిస్ అమ్మ అంటూ ఉండగా, లేదు మీ సార్కి గతం గుర్తొచ్చిందేమో అని నాకు డౌట్గా ఉంది అని అనగానే రాథోడ్ ఉలిక్కిపడి లేదు అంటూ ఉంటాడు. మరి గుడి నుండి వచ్చినప్పటి నుండి ఆయన ప్రవర్తన మారిపోయింది. నన్ను ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారని నాకు అనిపిస్తుంది అనగానే, సంతోషమే కదా అని రాథోడ్ అంటూ ఉండగా, లేదు నన్ను మిస్సమ్మలా ప్రేమిస్తున్నాడు, బాగిలా దూరం పెట్టాడు, భార్యలా దూరం అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది బాగి. రెండూ నువ్వే కదా అని రాథోడ్ అంటూ ఉండగా, కాదు భార్యలా దూరం అవుతున్నాను, మిస్సమ్మలా దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు అని అనగానే రాథోడ్ మనసులో, నీకెప్పుడో ఒకప్పుడు సార్ సర్ప్రైజ్ ఇస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రచండ ప్లాన్ ఫలిస్తుందా, బుజ్జమ్మ ఎలా తప్పించుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.